విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హియర్ టీవీ. నేను మిథున్ యాదవ్. సో ఇలా మనం హైదరాబాద్ నైట్ లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం అనమాట. ఒకవేళ హైదరాబాద్లో నైట్ అవుట్ చేస్తే నేను ఎట్లా చేస్తా, నేను ఎట్లా ఎంజాయ్ చేస్తా అనేది మీకు ఎలా చూపిస్తున్నా. చలో రండి. సో ఇక కురిసే సన్న నివాన, థ్యాంక్ యూ, సలి సలిగా ఉన్నది శానా అనుకుంటా. నేను ఎప్పుడైతే నైట్ అవుట్ ప్లాన్ చేసుకున్నానో ఇవాళనే వాన పడ్డది, నిన్న మొన్న లేకుండే. సో ఫస్ట్ అయితే నేను ఐడియల్ లేక్ దగ్గర స్టార్ట్ పెడుతున్నా ఈరోజు నైట్ అవుట్. షవర్మా తినేసి నెక్స్ట్ ఏడికోవాలనేది ప్లాన్ చేస్తా. కాక ఆల్రెడీ విజిల్ వస్తుండు బంద్ చేయరని చెప్పి. టైం వచ్చేసి ఇప్పుడు 1 అవుతుంది. 1 o'clock వరకు ఇలా ఉంటుంది ఇక్కడ. షవర్మా తిన్న తర్వాత నెక్స్ట్ ఫుడ్ స్టాల్స్ ఏమి ఉన్నాయో చూస్తా. అన్ని తిరిగి ఓపికలేదు, తెల్లని దాకా తిరగాలి. ఇంకేమైనా ఉంటే స్పెషల్ ఐటమ్ తినేసి చలో ఇడికేం స్టార్ట్ వెళ్ళిపోదాం. సో మంచిగా సాస్ వేసుకొని షవర్మా తింటుంటే మస్తుంది టేస్ట్ అయితే షవర్మా. ఇక్కడ నేను స్పెషల్ షవర్మా చెప్పుకున్నా. షవర్మా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఐడియల్ లేక్ దగ్గర షవర్మా తింటే మర్చిపోకరి. సో షవర్మా అయితే తింటున్నా. షవర్మా అయిపోయినాక నెక్స్ట్ ఇంకేం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం, చూసి పోయి తిందాం. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ కూడా చూద్దాం. చలో రెడీ. మంచిగా షవర్మా తినేసినాక ఇక్కడ గోదావరి స్పెషల్ జున్ను ఉంది. జున్ను చూస్తే నాకు ఫేవరెట్ అసలు. జున్ను అంటే అసలు జున్ను కూడా టేస్ట్ చేద్దాం. జున్ను టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది తిన్నాక నెక్స్ట్ ప్లేస్ ఏముందో చూసుకొని వెళ్ళిపోతా. ఈరోజు నైట్ అంతా తెల్లారదాకా తిరుగుడే, తగ్గేదేలే అసలే. మీకు తెలిసిన ప్లేసెస్ తిరుగుతా, ఎట్లుంటాయి అనేది. అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయా, ఎక్స్ప్లోర్ చేయడానికి ప్లేసెస్ ఏమైనా ఉంటాయా చూస్తా. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా టేస్ట్ చేసేస్తా, రివ్యూ ఇచ్చేస్తా. సో మీకు తెలిసినా కానీ నా మాటలలో మీకు చెప్తా ఎట్లా అనిపిస్తుందో. ఒక్కవేళ మీరు ఎవ్వరన్నా చూడని వాళ్ళు ఉంటే చలో వచ్చేసి చూసేయండి. తెల్లందాకా తిరుగుడే అంతే. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. పరి మొత్తం అయిపోయి ఇప్పుడు పోదాం అనుకునే టైంకి వాన స్టార్ట్ అయింది రా నాయన. తలకాయ పోయిపోయింది వానతోటి. సో వానలు అయితే నేను ఇప్పటికే తెలిసిన కొంచెం. సో అయితే ఇందాక ఐడియల్ లేక్ దగ్గర నేను షవర్మా తిన్నా, ఇంకా జున్ను తిన్నా. ఆల్రెడీ అప్పటికి మీకు చెప్పేసిన వాన స్టార్ట్ అయిపోయిందని చెప్పి. నేను ఎట్లయితే ఇట్లా బండి స్టార్ట్ చేద్దామని పోయినాను, నెక్స్ట్ లొకేషన్ పోదామని చెప్పేసి జోరు వాన పట్టుకుంది. కానీ ఎట్లయినా సరే వేసి మీకు ఇంకో ప్లేస్ బ్లాగ్లో చూపిద్దామని చెప్పేసి నేనైతే అక్కడికే స్టార్ట్ అయిపోయినా. తడిచినా కూడా చూసే మీరు అర్థమైపోతుంది, మీకు మొత్తం తడిచిపోయినా. సో లొకేషన్ వచ్చేసి కాజాగూడ హిల్స్. మీరు చూస్తురు కదా, మొత్తం మీకు అర్థమైపోయి ఉంటుంది చూసేసరికి. ఈడ మొత్తం కాజాగూడ హిల్స్ అంటే అసలు యూత్కి ఎంత అట్రాక్టివ్ ప్లేస్. చాలా మ్యాక్సిమం ఎవరికి హైదరాబాద్లో ఉండేటోళ్ళకి నైట్ పూట తిరగడానికి ఇబ్బంది అయింది అనుకోండి, దిస్ ఈజ్ మై ఒక సజెషన్ అనమాట. కాజాగూడ హిల్స్కి రర్రి, వీడికి వచ్చి ప్రశాంతంగా మీరు నైట్ అంతా ఉన్నా ఎవ్వరు ఏమన్నారు. ఈడ ప్రశాంత్ వ్యూ ఎంజాయ్ చేయవచ్చు. అసలు ఇక్కడ కూర్చొని కాజాగూడ హిల్స్ పైకి ఎక్కితే సిటీ, హాఫ్ ఆఫ్ ద సిటీ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అసలు లొకేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఇంకా
తెలిసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు కాజాగూడ హిల్స్ ఎట్లుంటుందో. తెలియని వాళ్ళు మాత్రం ఒక్కసారి వచ్చి కాజాగూడ హిల్స్ని విజిట్ చేసిరంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ మీకైతే అసలు. పైన ఇంత పైన నేను మీ విజువల్స్లో చూడండి, ఆకాశం ఇట్లా పైన మేఘాలన్నీ ఇట్లా పోతూ ఉంటాయి. అసలు వేరే లెవెల్ అసలు విజువల్ మాత్రం పిచ్చెక్కిచ్చేస్తుంది మీకు. మీరు మాత్రం కాజాగూడ హిల్స్కి మిస్ కాకండి. ఈసారి మీరు వీకెండ్ కానీ ఎప్పుడన్నా నైట్ అవుట్ ప్లాన్ చేసుకుంటే ఎక్కడికి వాళ్ళని కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం కాజాగూడ హిల్స్కి వచ్చేసేయని. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద హైదరాబాద్ అని అయితే నేను చెప్పేస్తా. సో చూసేద్దాం ఒకసారి కాజాగూడ హిల్స్ పైన అక్కడ ఇక్కడ లొకేషన్ ఎట్లుంటుంది అనేది. చలో మరి నెక్స్ట్ ఇంకా దీని తర్వాత ఇప్పుడు వచ్చేసి టైం దగ్గర ఒక 4 ఏమో అవుతుంది. నేను అక్కడ నైట్ 1 o'clock అట్లా తిన్నా కదా, వాన ఎంతసేపు ఆగినా ఆడనే వాన పడుతుందని చెప్పేసి ఇంకా అట్లయినా కాదని చెప్పేసి వాన తగ్గి ఇట్లా స్టార్ట్ అయిపోయినా, మళ్ళీ జోరు వాన పడ్డది, తడిచిపోయినా, అట్లనే వచ్చేసిన. ఏం కాదు మీకైతే చూపెట్టాలని చెప్పి. సో నెక్స్ట్ ఇప్పుడైతే చాలా తడిచిపోయినాం. పొద్దు అలా 4 అవుతుంది. 4 గంటలకి ఏడిపోతారు తెలుసా మీకు? నీలోఫర్ లేదంటే చార్మినార్, నిమ్రా హోటల్. ఈ రెండిట్లల్లో ఎక్కడ పోదామా అనేది చెప్పేసి ఒకసారి ఇక్కడ కాజాగూడ హిల్స్ పైన ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఆలోచించి రెండిట్లలో ఏడిపోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఆడిపోతా. చలో రండి. ఇప్పుడైతే కాజాగూడ హిల్స్ నుంచి రిటర్న్ అయిపోతున్నా. ఈ కాజాగూడ హిల్స్ నుంచి వచ్చేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ రోడ్డు మాత్రం మొత్తం గుంతలు మట్టి అంతా ఉంటుంది. ఈ రైడర్స్ కి మాత్రం మస్తు అనిపిస్తుంది ఈ రోడ్డు. మూడికెళ్ళి కూడా కార్లో ఎక్కేసింది. కానీ బండి పైన పోతుంటే చాలా బాగుంటుంది. కానీ కొంచెం రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, మధ్యలో మళ్ళీ మట్టి రోడ్డు వచ్చేస్తుంది. అడ్వెంచర్ చేయాలనుకున్నాను అనుకో మంచిగా ఉంటుంది. అడ్వెంచర్ అంటే మరీ అంత అడ్వెంచర్ కాదు. సో యూ కెన్ డూ చిన్నపాటి అడ్వెంచర్ అనమాట అది. నా బండి బ్రేకు వాన పడ్డది కదా, కిసకిస సపోర్ట్ వస్తుంది అనమాట. డోంట్ వరీ. మళ్ళా మట్టి రోడ్ వచ్చేసింది. రోడ్డు దిగుతుంటే కూడా మీకు వ్యూ మస్తు అనిపిస్తుంటుంది. కాలు మొత్తం పైకి ఎక్కినాకనే కాదు, దిగేటప్పుడు కూడా బాగుంటుంది. కానీ ఇంకా వాన పడ్డది. ఇప్పుడు ఇంకా మట్టి రోడ్ ఎట్లుంటుంది ఇక మొత్తం చూసుకొని ఆచి చూసి పోవాలన్నమాట. ఎట్లా పడతా అట్లా నాకు బండి వచ్చి కదా ఒకటి అనుకో బొర్ల బొక్కలు పడతారు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏడికి పోదామని డిసైడ్ అయితే అని చెప్పిన కదా, డిసైడ్ అయిపోయినా అనమాట. నీలోఫర్ పోదామని. చలో నీలోఫర్ పోయి మళ్ళా ఏముంటుంది పరాదు. సో ఫైనల్లీ మనమైతే నీలోఫర్ కేఫ్కి వచ్చేసినాం అనమాట. ధనార్దన్ లోపలికి వెళ్ళిపోయి ఒక్కసారి మనం కొనకపోయినా కానీ నీలోఫర్లా అమ్మే ఆ బిస్కెట్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి, చాయ్ పత్తా ఉంటుంది, అవన్నీ ఒక్కసారి రివేట్ వేసుకొని వద్దాం పర్రి. అంటే రివేట్ అంటే ఒకసారి చూసుకొద్దాం పర్రి టైంపాస్. కొద్దిసేపట్లో ఏదో కొన్నట్టు పోజు కొట్టి మెల్ల కౌంటర్ దగ్గర పోయి మన రెగ్యులర్ చాయ్ ఇంకా బన్ మాస్కా చెప్పేసి అది తీసుకొని మెల్ల బయటికి వెళ్ళిపోయి టేస్ట్ చేద్దాం, అసలు తిందాం. నీలోఫర్ దగ్గర బన్ మస్కా దీన్ని చాయ్ తాగుతూ ఉంటుంది భయ్యా, నెక్స్ట్ లెవెల్ అసలు అది. సో ఇలా వర్షం రావడంతో నేనేమి ఎక్కువ తిరగలేకపోయినా, అయినా కానీ హైదరాబాద్ అంటే మజాగా అనుకుంటురా. ఒక్క నైట్ మొత్తంలో చుట్టేనికి
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.